ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను దుబాయ్లో ఉండే బస్ స్టాప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఉంటుంది అది అని. ఇప్పుడు మనం బస్ స్టాప్ దగ్గర పోతా ఉన్నాము. అక్కడ లోపల ఎలా ఉంటుందని చూపిస్తాను, బయట అంతా. ఇప్పుడు నేను ఉండేది ఇప్పుడు షార్జాలో ఉన్నాను, షార్జా క్లాక్ టవర్ దగ్గర. ఈరోజు నేను ఇప్పుడు బస్ స్టాప్ దగ్గర వెళ్ళి నేను చూపిస్తాను అక్కడ ఏ విధంగా ఉంటుందన్నది. అక్కడ వస్తుంది కదా బస్సు, అక్కడ స్టాప్ అయింది. అది కనపడుతుందా? బ్లూ కలర్ బస్సు. అక్కడే ఉండేది బస్ స్టాపు. బస్సు కూడా వెళ్తూ ఉంది. ఇది ఎక్కడ కనపడుతూ ఉంది కదా బస్ స్టాపు, అదే అది. లొకేషన్ అది షార్జా క్లాక్ టవర్ అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక బాక్స్ వెయిట్ అనేది. ఇప్పుడు మనం అట్లా దాటి వెళ్ళాలంటే రోడ్డు, ఇక్కడ బటన్ అనేది ప్రెస్ చేయాలి, వెయిట్ అనేది వస్తుంది. ఆ తర్వాత వెహికల్స్ అనేది ఆగుతాయి. అక్కడ రెడ్ సిగ్నల్ అనేది పడింది, మనం వెళ్ళకూడదు, దాటకూడదు అని. ఆ గ్రీన్ సిగ్నల్ పడితే అక్కడ నడిచినట్లుగా ఒక సిగ్నల్ పడుతుంది, అప్పుడు మనం వెళ్ళచ్చు. ఇప్పుడు మామూలుగా వచ్చేసినాం మనము బస్ స్టాప్ దగ్గరలో. ముందుగా బస్ స్టాప్ బయట కూడా గ్లాస్తో ఉంటుంది, బ్లాక్ గ్లాస్తో తయారు చేసింది అది. 2 కెమెరాలు ఆల్రెడీ కనపడుతూ ఉంటాయి మీకు, ఈ పక్క ఆ పక్క, ఎవరు లోపలికి వెళ్తున్నారు ఎట్లా అన్నది. ఇట్లా గ్లాస్ డోర్ ఉంటుంది, ఇది ఓపెన్ చేస్తే ఫుల్గా ఏసీ డోర్. ఇది లోపలంతా ఇట్లా ఉండదు, చాలా కూల్గా ఉండదు. ఇది కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఏ బండి ఎప్పుడు వస్తుందని టీవీ కూడా ఉండదు. ఇక్కడ చేయకూడని పనులు ఇట్లా రాసి పెట్టినారు. ఇక్కడ తినడము, తాగడము, ఆ తర్వాత పడుకోవడం కూడా, సిగరెట్ స్మోకింగ్ అంతా ఇట్లాగా ఏం చేయకూడదు. ఇది అర్ధరాత్రి 12 తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటారు కదా కొంతమంది, పడుకున్నాము ఎవరు లేరు కదా అని అట్లా రాకూడదు. వస్తే కన్నా అది ఎనీ టైం 12 తర్వాత ఏ టైంలో అయినా అది డోర్ అనేది ఇక్కడ ఉంది కదా, అది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ అది ఓపెన్ అనేది కాదు, అది సిస్టమేటిక్గానే మళ్ళీ వాళ్ళ సెట్ చేసిన టైం ప్రకారమే అది ఓపెన్ అవుతుంది. మళ్ళీ అది ఇక్కడ చాలా కూల్గా ఉండదు, సెంట్రల్ ఏసీ ఉండదు. ఇక్కడ ఆటోమేటిక్గా ముందర ఇక్కడ కెమెరా కూడా ఉంది పైన, లోపల కూడా ఒక కెమెరా 2 ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఉండదు, ఇక్కడ ఒకటి ఉండదు, అది బయటి కెమెరా. ఇది అది అక్కడ 2 ఆ పక్క నుంచి అక్కడ. ఇది వచ్చేసి షార్జా క్లాక్ టవర్. ఇట్లా ఓకే, సబ్స్క్రైబ్, బాయ్. డేట్స్ అనేవి అన్నీ కలర్ మారిపోయినాయి, బ్లాక్గా ఉండేటివన్నీ రెడ్ కలర్ అయిపోయినాయి. చూడండి, అవన్నీ కింద కూడా కొన్ని పడినాయి. ఇప్పుడైతే క్లీన్ చేసేసినారు, మొత్తం రోడ్ అంతా క్లీన్గానే ఉంటుంది. చూడండి, ఇక్కడ పక్కనే డస్ట్బిన్లు కూడా ఉంటాయి, మొత్తం క్లీన్ చేసినారు. ఇప్పుడు మనం వెళ్ళి వచ్చిన బస్ స్టాండ్ వచ్చేసి ఇక్కడ బస్ ఇక్కడే స్టాప్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం షార్జా ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళచ్చు. అట్లా ఇది షార్జా క్లాక్ టవర్. అన్నీ చెట్టు నిండా కూడా మొత్తము
డేట్సే ఉన్నాయి ఖర్జూరాలు, చాలా తీయగా ఉంటాయి ఇవి.